అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు స్పార్క్ అకాడమీ JEE Telugu యూట్యూబ్ ఛానల్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఆఫరింగ్స్ ఫర్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, మేము ఈ ఛానల్ అనేది JEE స్టూడెంట్స్ ఎవరైతే 2026 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో బోత్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళ కోసము ఈ ఛానల్ అనేది చేసాము. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. బికాజ్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే JEE గురించి కావాల్సిన ఇంపార్టెంట్ చాప్టర్స్, షార్ట్ కట్ మెథడ్స్, ట్రిక్స్, టిప్స్ ప్రతి ఒక్కటి ఈ ఛానల్లో డిస్కస్ చేస్తున్నాము మీ కోసం ఎక్స్క్లూజివ్లీ. సో ఈ వీడియోని లాస్ట్ దాకా చూస్తూ ఉండండి. ఇవాళ మనము మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడదాము. మ్యాథ్స్లో మీకు 99 పర్సెంటైల్ ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను. సో నెక్స్ట్ 15 to 20 మినిట్స్ వీడియోని చూస్తూ ఉండండి అండ్ కామెంట్ రెడీ ఫర్ JEE సో దట్ మనము క్లాసెస్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాము అండ్ ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అదంతా కూడా తెలుసు. సో ఇప్పుడు మనం ఫస్ట్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 99 పర్సెంటైల్ రావాలంటే మనకి స్కోర్ ఎంత ఉండాలి. మీకు తెలిసిందే మ్యాథమెటిక్స్లో 25 క్వశ్చన్స్. ఈ 25 క్వశ్చన్స్లో మీరు 18 to 20 క్వశ్చన్స్ సాల్వ్ చేశారంటే you will be in an excellent position to get 99 percentile for sure with 90% accuracy. I'm assuming that మీరు 90% accuracyతో ఉన్నారంటే మీకు పక్కగా 99 పర్సెంటైల్ వస్తుంది. అది కొంచెం మోడరేట్ డిఫికల్టీ లెవెల్ అలా ఉందంటే మీకు 15 to 18 స్కోర్ వచ్చినా కానీ ఇట్ విల్ బి ఇనఫ్ టు గెట్ 99 పర్సెంటైల్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. This is about how to get the 99 percentile, right? So first, what score do you need for 99 percentile? So math section lo 99 percentile kavalante minimum meeru 15 questions cheyali. 15 questions need to be solved. Ee 15 questions chesarante meeku definitely 99 percentile ki close to untaru. 15 to 18 questions will be the limit. 18 to 20 emo safe with 90% accuracy, right? So of course కనిపించడానికి ఓన్లీ 15 క్వశ్చన్స్, ఓన్లీ 18 క్వశ్చన్స్, ఇట్స్ నాట్ దట్ ఈజీ టు గెట్ ఆల్ 15 or 18 కరెక్ట్. కానీ నేను చెప్పినట్టు ఓ స్మార్ట్ స్ట్రాటజీ వాడారంటే యూ విల్ డెఫినెట్లీ బి గెటింగ్ దట్ 99 పర్సెంటైల్ ఇన్ మ్యాథమెటిక్స్. ఆ గ్యారంటీ మటుకు నేను ఇస్తాను. సో మనము స్టార్ట్ చేసే ముందర మ్యాథమెటిక్స్లో ఏం టాపిక్స్ ఉన్నాయి అవి చేద్దాము అండ్ ఎలా మనం డిస్కస్ చేయబోతున్నాము, ఎలా మీరు 15 స్కోర్ తెచ్చుకోగలుగుతారు అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మనం ఆల్రెడీ చూసాము, మన టార్గెట్ ఏంటంటే 15 నుంచి 18 క్వశ్చన్స్. ఈ 15 to 18 క్వశ్చన్స్ రావాలంటే మీరు మెయిన్లీ చేయాల్సిన చాప్టర్స్ ఆర్ క్యాల్కులస్, సెకండ్ చాప్టర్ జామెట్రీ, థర్డ్ ఈజ్ వెక్టర్స్, fourth chapter is algebra. సో ఇవే మేజర్లీ మ్యాథమెటిక్స్ మనం చూసామంటే మనకి ఈ చాప్టర్స్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ట్రిగ్నోమెట్రీ కూడా ఉంటుంది. బట్ మీకు ఈ 15 స్కోర్ కావాలంటే మీరు ఈ 2 చాప్టర్స్ ఏవైతే క్యాల్కులస్ ఉందో, ఏదైతే జామెట్రీ ఉందో, వీటిల్ 2 థరోగా ఉండాలి. ఎవరైతే JEE మెయిన్స్ 99 పర్సెంటైల్ తెచ్చుకుంటున్నారో వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ విత్ క్యాల్కులస్ అండ్ జామెట్రీ. రీజన్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్లీ మీకు ఈ ఆల్జీబ్రా వెక్టర్స్ ఎవరైనా చేయగలుగుతారు. ఈవెన్ ఎనీ నార్మల్ స్టూడెంట్ కెన్ ఆల్సో సాల్వ్ దీస్ చాప్టర్స్. కానీ ఈ క్యాల్కులస్ జామెట్రీ అనేవి డిఫికల్ట్ చాప్టర్స్, లెందీ చాప్టర్స్ అండ్ ఎవరైతే స్టూడెంట్స్ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తారో విత్ బేసిక్స్ నుంచి అప్లికేషన్ లెవెల్ దాకా వెళ్ళగలుగుతారో ఆ స్టూడెంట్స్ మాత్రమే మనకి ఈ చాప్టర్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతారు, రైట్? సో ఈ 2 చాప్టర్స్తో మీకు అట్లీస్ట్ 50 to 60% ఆఫ్ యువర్ క్వశ్చన్స్ ఆర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్. అంటే మీ 25 క్వశ్చన్స్లో 12 to 13 క్వశ్చన్స్ మీకు స్ట్రేట్ అవే ఈ క్యాల్కులస్ అండ్ జామెట్రీ నుంచే వస్తాయి. అండ్ ఈ 12 to 13 క్వశ్చన్స్లో కూడా మీకు అరౌండ్ 8 to 9 క్వశ్చన్స్ మీకు ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్ వస్తాయి. ఈజీ టు మోడరేట్ అంటే ఏంటి? ఆ క్వశ్చన్ని మీరు చూడంగానే ఫామ్లో ఉంటుంది, కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు.
కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి కానీ స్ట్రేట్ ఫార్వర్డ్, ఎక్కువ ట్విస్ట్ ఉండవు, మోర్ దెన్ 1 to 2 ట్విస్ట్ ఉండవు దానిలో. సో 8 to 9 క్వశ్చన్స్ మీరు ఈజీగా టార్గెట్ చేయగలుగుతారు ఈ చాప్టర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్యాల్కులస్. అఫ్ కోర్స్ 4 to 5 క్వశ్చన్స్ మనకి మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ వస్తాయి. ఈ 4 to 5 క్వశ్చన్స్ మీరు ఫర్ ది టైమ్ బింగ్ ఈ 4 to 5 క్వశ్చన్స్ అనేవి మీరు వదిలేయచ్చు. బట్ 8 to 9 క్వశ్చన్స్ మటుకు మీరు కంపల్సరీగా టార్గెట్ చేయాలి. ఈ 4 to 5లో కూడా ఒక 1-2 క్వశ్చన్స్ మోడరేట్ లెవెల్లో ఉంటాయి, అంటే చాలా లెంతీ ఉండొచ్చు. మోడరేట్ క్వశ్చన్ అంటే చాలా లెంతీ క్యాల్కులేషన్స్ ఉంటాయి కానీ చేస్తే మీకు ఈవెన్చువల్లీ వస్తుంది. సో దిస్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ యాక్షన్ బేసికలీ. 8 to 9 క్వశ్చన్స్ మటుకు ఎవరైనా కానీ మీరు బేసిక్ లెవెల్, ఫండమెంటల్ లెవెల్, కొన్ని అప్లికేషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేశారంటే ఈ 8 to 9 క్వశ్చన్స్ అయితే మీరు ఈజీగా టార్గెట్ చేయొచ్చు, రైట్? సో దిస్ ఈస్ అబౌట్ ది ప్లాన్ ఫర్ క్యాల్కులస్ అండ్ జామెట్రీ. నౌ వెక్టర్స్ అండ్ అల్జిబ్రాలో సో 12 to 13 క్వశ్చన్స్ దీని నుంచి వస్తాయి. రిమైనింగ్ 8 to 10 క్వశ్చన్స్ మీకు ఈ చాప్టర్స్ నుంచి వస్తాయి. ఆల్జిబ్రా అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ది టాపిక్స్ విత్ ఇన్ ఆల్జిబ్రా, కాంప్లెక్స్ నంబర్స్, డి మోయివియస్ థియరమ్, మ్యాట్రిసెస్, బైనోమియల్ థియరమ్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, ఇవన్నీ కూడా మీకు ఆల్జిబ్రా కింద వస్తాయి. అండ్ వెక్టర్, డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్, ట్రిపుల్ ప్రోడక్ట్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, వీటి నుంచి కూడా మీకు రిమైనింగ్ 8 to 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అంటే బేసికలీ హాఫ్ పేపర్ క్యాల్కులస్ జామెట్రీ అనుకోండి, హాఫ్ పేపర్ ఆల్జిబ్రా అనుకోండి. బట్ ఆల్జిబ్రాలో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 8 to 10 క్వశ్చన్స్లో మీరు మినిమమ్ 6 to 7 క్వశ్చన్స్ మీకు ఈజీ టు మోడరేట్ లెవెలే ఉంటాయి. అంటే మీరు ఈ 6 to 7 క్వశ్చన్స్ మీరు ఆరామ్సే సాల్వ్ చేయొచ్చు, అంత డిఫికల్ట్ ఉండదు, రైట్? సో ఈ 6 to 7 క్వశ్చన్స్ దీంట్లో స్ట్రైట్ అవే. సో ఇది మీరు కంబైన్ చేశారంటే ఈ 2 ఏవైతే ఈజీ టు మోడరేట్ ఉన్నాయో 8 to 9 క్వశ్చన్స్ క్యాల్కులస్ జామెట్రీ నుండి, 6 to 7 ఏమో మన ఆల్జిబ్రా అండ్ వెక్టర్స్ నుంచి. సో టోటల్ విల్ బి 14 to 16 క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ చాప్టర్స్లో. ఈ 14 to 16 అంటే మీరు ఈ రేంజ్లో ఉన్నారు టు గెట్ 99 percentile. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు అండర్స్టాండ్. సో మన గోల్ ఏంటంటే ఇప్పుడు ఈ క్యాల్కులస్, జామెట్రీ, ఆల్జిబ్రా, వెక్టర్స్, ఈ 4 వాటిల్లో హౌ టు ఐడెంటిఫై అండ్ గెట్ దోస్ 14 to 16 క్వశ్చన్స్ అనేది మనం నెక్స్ట్ చూడాలి, రైట్? సో వీఆర్ స్టార్టింగ్ విత్ దిస్. ఇవాళ ఏంటంటే మేము మొత్తం మీకు బేస్ వర్క్ అనేది చెప్తున్నాను, మ్యాథమెటిక్స్లో ఎలా స్కోర్ చేయాలి. ఎందుకంటే ఈ వీక్లో అప్కమింగ్ వీడియోస్ మనకి వస్తాయి, వేరిన్ యూ విల్ బీ ఏబుల్ టు సీ ఇంపార్టెంట్ మోడల్స్, ఏ టైప్స్ ఆఫ్ మోడల్స్ వస్తాయి, ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అవన్నీ కూడా మనము వీటిలో చూడొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్యాల్కులస్ అండ్ ది జామెట్రీ అండ్ ది వెక్టర్స్ అండ్ ది అల్జిబ్రా పార్ట్. ఐ హోప్ మీకు అర్థమైంది. ఏమైనా క్వశ్చన్ ఉంటే కింద కామెంట్ చేయండి, విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ విత్ దాట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ థింగ్స్, ఈ 14 to 16 క్వశ్చన్స్ చేయడానికి ఏ చాప్టర్స్, ఇప్పుడు హై లెవెల్ చాప్టర్స్ చేసాము, సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి 14 to 16 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి. సో ఈ 14 to 16 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మీకు ఏమేం టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ మీకు వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం సర్కిల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సర్కిల్స్ సూపర్ ఇంపార్టెంట్ చాప్టర్. సెకండ్ మీకు కోనిక్స్. సర్కిల్ నుంచి మీకు 2 to 3 క్వశ్చన్స్ రావచ్చు ఎగ్జామినేషన్లో, చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ జామెట్రీలో. కోనిక్స్లో 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి మీకు. దెన్ స్ట్రేట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్, 3D జామెట్రీ, ఇవన్నీ కలిపి కూడా మీకు అగైన్ 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి, రైట్? సో ఈ 3 చాప్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అనేది సర్కిల్స్. దెన్ మనం క్యాల్కులస్కి వచ్చేసరికి లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ అండ్ డిఫరెన్సియేషన్. డిఫరెన్సియేషన్ కూడా లిమిట్స్తో కాంబినేషన్తోనే అడుగుతారు, దీని నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి.
ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ 2 questions you might get for sure. And then comes integration part. Integration super important amma. Integration part lo meeku 2 to 3 questions vastayi. And differential equations. Differential equations lo kuda 1 to 2 questions vastayi. So దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటమ్మా, మీకు అర్థమవుతుంది ఏంటంటే ఈ చాప్టర్ ఏదైతే ఉందో సర్కిల్స్, ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఇంటిగ్రేషన్, ఈ 2 చాప్టర్స్ వదలకూడదు. ఎందుకంటే 4 to 6 questions అంటే ఆల్మోస్ట్ మీ 25% ఆఫ్ ది పేపర్ ఈ 2 చాప్టర్స్ నుంచి వస్తాయి, రైట్? దెన్ మీకు కోనిక్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లాంటి చాప్టర్స్లో మీకు ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. సో దీంట్లో కూడా 2 to 3 questions లో 1 to 2 questions will be very easy, very straightforward. దీంట్లో కూడా 1 to 2 questions will be very easy, very straightforward. కానీ చాప్టర్స్ లైక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యాజ్ వెల్ యాజ్ మన కోనిక్స్, వీటిల్లో ఏంటంటే యూ విల్ గెట్ ఈజీ క్వశ్చన్స్. ట్రెండ్ అబ్జర్వ్ చేసామంటే ఈ కోనిక్స్లో కోనిక్స్లో యాజ్ వెల్ యాజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఈ 2 వాటిల్లో ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ డిఫరెన్సియేషన్లో ఇది కొంచెం మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్ అడుగుతున్నారు. బికాస్ దెర్ ఆర్ మెనీ అదర్ ఆస్పెక్ట్స్, స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్, డిస్కంటిన్యూటీ అవన్నీ ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి దీంట్లో కొంచెం మోడరేట్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దెన్ సర్కిల్స్లో కూడా మీకు కొన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, 1-2 క్వశ్చన్లు డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్యాల్కులస్ అండ్ జామెట్రీ పార్ట్. దెన్ మనం ఆల్జీబ్రా టాపిక్స్కి వచ్చామంటే కాంప్లెక్స్ నంబర్స్, మ్యాట్రిసెస్, ఈ 2 సూపర్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అమ్మ. కాంప్లెక్స్ నంబర్స్ కూడా 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాట్రిసెస్లో కూడా 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. సమ్ టైమ్స్ ఎక్స్ట్రా కూడా రావచ్చు, కొన్ని స్లాట్స్లో ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు. సో మనకి 2 నుంచి 5 క్వశ్చన్స్ వరకు రావచ్చు ఈ 2 చాప్టర్స్ నుంచి. ఈ 2 కూడా దే ఆర్ వెరీ ఈజీ చాప్టర్స్. బేసికలీ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉండవు మీకు, బట్ ట్విస్ట్ అడగచ్చు క్వశ్చన్స్. దీంట్లో ఏంటంటే ఎక్సెప్ట్ 1 or 2 క్వశ్చన్స్, రెస్ట్ ఆల్ ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు, ఒక 1-2 క్వశ్చన్స్ తప్ప వేరేవన్నీ మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ది ప్లాన్ ఫర్ కాంప్లెక్స్ నంబర్స్ అండ్ మ్యాట్రిసెస్. దెన్ యూ హ్యావ్ మ్యాథమెటికల్ రీజనింగ్, దాని నుంచి 1 క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతారు. దెన్ దెర్ ఆర్ అదర్ చాప్టర్స్ లైక్ బైనోమియల్ థియరమ్ ఉంది, ప్రాబిలిటీ ఉంది, ర్యాండమ్ వేరియబుల్స్ ఉంది. సో అది ఇంకో సెట్ అనమాట. సో పర్మ్యుటేషన్, కాంబినేషన్, ప్రాబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ ప్లస్ బైనోమియల్ థియరమ్, వీటిలన్నింటి బేసిస్ మీద 1 to 2. అంటే అప్పుడప్పుడు బైనోమియల్ నుంచి అడుగుతారు, అప్పుడప్పుడు ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి అడుగుతారు, అప్పుడప్పుడు పర్మ్యుటేషన్స్ ప్లస్ ప్రాబిలిటీ నుంచి అడుగుతారు అనమాట. సో దిస్ ఈస్ వన్ మోర్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ మీకు ఫైనలీ ఉన్నది వెక్టర్స్. వెక్టర్స్ అండ్ 3D జామెట్రీ. దీంట్లో కూడా 2 to 3 క్వశ్చన్స్ అడుగుతారు. వెక్టర్స్, 3D జామెట్రీ కంబైన్. ఇది కూడా మీకు మోస్ట్లీ ఇట్ విల్ బి ఈజీ టు మోడరేట్ లెవెల్ ఓన్లీ. ఎస్పెషలీ వెక్టర్స్ ఇంకో స్కోరింగ్ చాప్టర్. ఇలా మీరు ఈ చాప్టర్స్ అన్ని చేశారంటే యూ విల్ బీ ఇన్ అన్ ఎక్సలెంట్ పొజిషన్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్. జేఈలో 99 percentile ఈ చాప్టర్స్ మీరు థరోగా ఉన్నారంటే చేసేయచ్చు. మ్యాథమెటిక్స్లో ఉన్న ఈ చాప్టర్స్ అన్ని ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను, అన్ని చాప్టర్స్ ఏమేమి ఉన్నాయో మనకి. సో యూ కెన్ స్టార్ట్ విత్ సర్కిల్స్ చూడొచ్చు, కోనిక్స్ ఉంది, స్ట్రేట్ లైన్స్ ఉంది, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఉంది, లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్ ఉంది, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, మ్యాట్రిసెస్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, ఇవి వెక్టర్స్ అండ్ 3D జామెట్రీ. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ కనుక మీరు చూసారంటే వెక్టర్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాంప్లెక్స్ నంబర్స్, మ్యాట్రిసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటిగ్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ సర్కిల్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 అయితే కంపల్సరీ చేయాలి. ఈ 4 చేశారంటే 8 to 12 క్వశ్చన్స్ వీటి నుంచి వస్తాయి. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ క్లియర్ విత్ దిస్ సో ఫార్. సో ఇప్పుడు మనము టాపిక్ వైజ్ అనేది చూసాము, ఏం చేస్తున్నాము అనేది, సో ఎలా చేయాలి అనేది అదంతా మనము డీటెయిల్డ్గా చూసాము. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది నెక్స్ట్ పార్ట్. ద నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు చాప్టర్స్ అన్ని చూసాము.
ఇప్పుడు the next aspect, right? How to prepare for the examination. So మన ప్లాన్ ఎలా ఉంటుంది? నా ప్లాన్ ఇస్ వెరీ సింపుల్ అమ్మా. సో నేను ఏదైతే ఆ 10 చాప్టర్స్ చెప్పానో దట్ ఐ వాంట్ టు కవర్. సో ఫస్ట్ ఏంటంటే నేను ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఇంపార్టెంట్ బేసిక్స్. బేసిక్స్లో అన్నీ చెప్పడానికి మనకి టైం ఉంటుంది. ఇంపార్టెంట్ బేసిక్స్ చెప్తాను అండ్ మెయిన్ ఫోకస్ విల్ బి ఆన్ షార్ట్ కట్ మెథడ్స్ అండ్ ట్రిక్స్. సో ఇది చేస్తే ఏంటంటే యూ విల్ బీ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ టు సాల్వ్ ది క్వశ్చన్స్ క్విక్. మన 15-16 క్వశ్చన్స్ టార్గెట్లో there are at least 4-5 questions where మీరు షార్ట్ కట్ మెథడ్ ట్రిక్ వాడి చేసేయచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఆల్ ఆఫ్ దట్. అండ్ మన యూట్యూబ్ షార్ట్స్ వాటిల్లో చూసినా కానీ మీకు అది యూల్ గెట్ అన్ ఐడియా అబౌట్ దట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే మై టార్గెట్ ఈస్ పీవైక్యూస్. పీవైక్యూస్లో కూడా ఏంటంటే ఐ వాంట్ టు డిస్కస్ ది లేటెస్ట్ పీవైక్యూస్. లేటెస్ట్ పీవైక్యూస్ అంటే లాస్ట్ 5 years కావాల్సిన పీవైక్యూస్ అన్ని ఐ వాంట్ టు డిస్కస్. సో కొన్ని మన యూట్యూబ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాము, కొన్ని వేరే క్వశ్చన్స్ డీటెయిల్డ్గా కావాలంటే మన కోర్సెస్ వాటిల్లో కూడా డిస్కస్ చేస్తాము. మన కోర్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇస్తాము. మీకు నేను ఏదైతే చెప్తున్నానో వాటిల్లో అన్నింటి కోసం కూడా ఒక డాక్యుమెంట్ అనేది చేసాము. ఆ డాక్యుమెంట్ మన వాట్సాప్ కమ్యూనిటీలో పెట్టాం. కింద వాట్సాప్ కమ్యూనిటీ డిస్క్రిప్షన్లో చూడండి, మీకు వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కనిపిస్తుంది. ఫస్టే అది క్లిక్ చేయండి, మీరు మన వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. రెగ్యులర్ అప్డేట్స్, మెటీరియల్స్, ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా చెప్తున్నాము. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ 5 year క్వశ్చన్స్. సో ఫస్ట్ మేము బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఇంపార్టెంట్ బేసిక్స్, షార్ట్ కట్ మెథడ్స్, ట్రిక్స్ అండ్ దాని బేస్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రైట్? దెన్ ఫైనలీ ఏంటంటే మనము we are also going to see some more important models, other important models and homework questions. Every class lo meeku at least oka 2-3 problems homework anedi istam. So meer aa questions anevi solve chesukovali. Adi solve cheskunte you will be in a very good position, right? Then finally mee kosamu memu konni free mock tests kuda pettam anamata. Free mock tests, ఒక 2 JEE మాక్ టెస్ట్ మేము మన స్పార్క్ అకాడమీ యాప్లో పెట్టాము. ఇవి ఫుల్ లెంత్ టెస్ట్ అంటే కంప్లీట్ సిలబస్ బేసిస్ మీద మీకు ఆల్ ఇండియా లెవెల్లో పీపుల్ ఆర్ రైటింగ్ దిస్ టెస్ట్ అండ్ యూ కెన్ గెట్ కంప్లీట్ యాక్సెస్ టు దిస్ ఫ్రీ మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ యూ యాక్సెస్ ఫర్ ఆల్ అవర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. సో దిస్ విల్ బీ అవర్ ప్లాన్. ఇదంతా కాకుండా కూడా మీకు రెగ్యులర్గా స్ట్రాటజీ సెషన్స్ అంటే ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి, స్ట్రాటజీ సెషన్స్ కూడా పోస్ట్ చేస్తాం. ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి, దెన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, కాలేజ్ డీటెయిల్స్ ఏమేమి ఉండాలి, కాలేజ్ ర్యాంక్, కట్ ఆఫ్స్, ఏవి టాప్ కాలేజెస్, ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా కానీ, ఏదైనా నోటిఫికేషన్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి మీకు ఈ ఛానల్లో మీకు కనిపిస్తుంది. సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ ఫర్దర్. సో ఫస్ట్ నేను వెక్టర్స్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో వీ విల్ డూ వెక్టర్స్ కాన్సెప్ట్స్, వీ విల్ డూ వెక్టర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దెన్ వీ విల్ గో టు geometry, calculus అలా. సో మై గోల్ ఈస్ టు హెల్ప్ all the AP and Telangana students get 99 percentile in math. మీ స్ట్రాటజీ వీడియోస్, మీ అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలి, కాలేజ్ డీటెయిల్స్, నోటిఫికేషన్స్ అవన్నీ కూడా నేనే పర్సనల్లీ డిస్కస్ చేస్తాను మీతో. సో మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ మీకు ఆ ప్లాన్, ఆ రోడ్ మ్యాప్ అనేది క్లియర్గా ఉండాలి. ఎన్ని క్వశ్చన్స్ టార్గెట్ చేస్తున్నాము, ఏ చాప్టర్స్ టార్గెట్ చేస్తున్నాము, అవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మీరు స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఆ డీటెయిల్డ్గా మీకు అంతా కావాలంటే మీరు మన స్పార్క్ అకాడమీ యాప్లో చూసుకోవచ్చు. అన్ని మెటీరియల్స్ పెట్టాము యాజ్ వెల్ యాజ్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. సో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ఎవ్రీడే మీరు ఏ టైంకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీడియోస్. ఎవ్రీడే మన స్పార్క్ అకాడమీ JEE ఛానల్లో మీరు 6 నుంచి 7 PM వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీడియోస్ అన్ని. 6 to 7 PM డైలీ. అంటే మీకు ఇలా ప్రీమియర్ వీడియోలో వస్తుంది, ఆర్ లైవ్ క్లాస్ వస్తుంది, ఆర్ లాంగ్ ఫామ్ వీడియో వస్తుంది విచ్ ఇస్ బేస్డ్ ఆన్ స్ట్రాటజీ, అప్లికేషన్ ఫామ్. ఇది మన JEE అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ అవ్వబోతుంది.
సో దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ఛానల్ ఇస్తాం. సో వీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ సో దట్ యూ డోంట్ మిస్ అవుట్ ఆన్ అప్డేట్స్. నా ఫైనల్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు మేము యూట్యూబ్లో ఇదంతా హెల్ప్ చేస్తున్నాము. చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ అడుగుతున్నారు, సార్ మాకు ఏమైనా కోర్స్ ఉందా? ఉంది. మీరు ఇప్పుడు యుద్ధం బ్యాచ్ జాయిన్ అయ్యారంటే కంప్లీట్ జేఈ ప్రెప్ దాంట్లో కవర్ అయిపోతుంది. అంటే యుద్ధం బ్యాచ్ అనేది 4999 ప్రైస్ పాయింట్కే. సో ఇది ఆన్లైన్ జేఈ ప్రిపరేషన్. ఇప్పుడు ఫోకస్ మొత్తం జేఈ మీద ఉంది ఈ బ్యాచ్లో. అండ్ ఒక్కసారి ఇది అయిపోగానే మీకు ఫెబ్ నుండి మార్చ్, ఏప్రిల్, మే ఎంసెట్ క్లాసెస్ కూడా పెడుతున్నాం దీంట్లో. సో దిస్ ఇస్ ఆన్లైన్ బ్యాచ్. అది కాకుండా వి ఆల్సో హ్యావ్ స్పెషల్ ఆఫ్లైన్ క్లాసెస్. మనకి రిపీటర్ బ్యాచ్ ఉంది. రిపీటర్ బ్యాచ్ 2 స్టార్ట్ చేస్తున్నాము, ఎక్స్క్లూజివ్ ఫర్ జేఈ స్టూడెంట్స్. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అది రీస్టార్ట్ బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు రీస్టార్ట్ 2.0. సో ఈ బ్యాచ్ మీరు జాయిన్ అయ్యారంటే మీకు కంప్లీట్ యాక్సెస్ ఫర్ జేఈ మెయిన్స్ అనేది వస్తుంది. దిస్ ఇస్ ఎస్పెషలీ ఫర్ రిపీటర్ స్టూడెంట్స్. దీనికి మేము ఏం చేస్తున్నామంటే November 3rd నుంచి ఫ్రెష్ స్కెడ్యూల్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాము. హాస్టల్ కూడా అవైలబుల్ ఉంది. మీరు వీటి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నంబర్ ఈజ్ 8977525461. సో దీనికి వాట్సాప్కి హాయ్ అని పెట్టండి అండ్ ఏ బ్యాచ్ డీటెయిల్స్. సో బ్యాచ్ నేమ్స్ గుర్తుంచుకోండి. యుద్ధం ఇస్ ఫర్ ది ఆన్లైన్ బ్యాచ్, రీస్టార్ట్ ఇస్ ఫర్ ది రిపీటర్ బ్యాచ్. ఇంకోటి వీ హ్యావ్ అన్ ఆఫ్లైన్ బ్యాచ్ ఆల్సో ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ ఫర్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. వీ హ్యావ్ ఎ బాయ్స్ అండ్ ఎ గర్ల్స్ హాస్టల్ యాజ్ వెల్ at our Narayanguda and ECL branches. So offline coaching, online coaching. సో మేము యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసినప్పటి నుంచి చాలా డిమాండ్ పెరిగింది కోర్స్కి. సో వీ ఓన్లీ టేక్ లిమిటెడ్ సీట్స్. సో ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి దీనికోసం. సో వెంటనే మీరు నేను ఇచ్చిన కాంటాక్ట్ నంబర్ విచ్ ఇస్ 8977525461కి మీరు మెసేజ్ చేయండి. సో ఎవరికైతే కంప్లీట్ యాక్సెస్ కావాలో. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో వీఆర్ ఓన్లీ స్టికింగ్ టు 1 hour. మాకు తెలుసు మీరంతా పెద్ద పెద్ద వీడియోస్ 2 hours, 3 hours, 4 hours ఎవరు చూడరమ్మా. సో 1 hourలో వీ వాంట్ టు కవర్ ఇంపార్టెంట్ బేసిక్స్, షార్ట్ కట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ హోంవర్క్ క్వశ్చన్స్. సో షార్ట్ అండ్ స్వీట్గా, షార్ట్, స్వీట్, ఇంపాక్ట్ఫుల్, అది మా గోల్. అంటే తక్కువ క్లాసెస్ ఉంటాయి బట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్. వీ విల్ ట్రై టు కవర్ all the important stuff which is required for your JEE 2026. So this is what I wanted to discuss in today's session. So every day tune in at 6 PM sharp. Tune in అయ్యారంటే మీకు ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్లీ వస్తాయి. సో కింద కామెంట్ రెడీ ఫర్ JEE అండ్ వీ విల్ సెండ్ ది వాట్సాప్ కమ్యూనిటీ లింక్. సో యాక్టివ్గా ఉండండి. క్లాసెస్ విల్ గో ఆన్ రెగ్యులర్లీ. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ JEE 2026. వీడియో నచ్చితే అందరితో షేర్ చేయండి. Subscribe to our Spark Academy channel for more.